నీకు హెల్ప్ చేద్దామని ఫోన్ చేశాను. ఖచ్చితంగా నేను ఎవరో చెప్పాలా? అక్కర్లేదు, విషయం చెప్పండి సార్. ఫ్రెండ్స్ అందరికీ చెప్పాను, గురువు అడుగు పెట్టాక ఎవరు సరుకు సప్లై చేయలేకపోతున్నారని. ఎక్కడా ఒక పురుగు కూడా కనిపించట్లేదని అనగానే నవ్వేశారు. అదేంటి? రోజు ఒక అమ్మాయి రకరకాల బొట్లు పెట్టుకుని సరుకు సప్లై చేస్తుందంట. నువ్వు టాటా చెప్తున్నావంటగా. ఎలా తీసుకుపోతుంది? 557F బస్సు. ఎన్ని గంటల బస్సు? 8:30. ఏ బస్ స్టాండ్? ఆ అమ్మాయి సీట్ పక్కనే ఒక సీట్ బుక్ చేసి పెడతాను, తనతో పాటు వెళ్తావా? ఇన్ఫర్మేషన్ గనక తప్పైందో త్వరగా పళ్ళు తోముకొని బయలుదేరు. టైం 7 అయింది. 8:30 బస్సు. ముందు పోతున్నా నిద్రపోతున్నావు ఏంట్రా? బేవస్కా. చాలు చాలు ఆపు ఆపు. కానిస్టేబుల్ బస్సు నుంచి ఎవరు తెక్కుండా చూసుకో. ఓకే సార్. ఏమా మీ బ్యాగ్ లో సార్ చూపించండి, చెక్ చేయాలి. అందరూ బ్యాగ్ లో ఓపెన్ చేసి పెట్టండి. ఏమ్మా, నీ బ్యాగ్ చూపించు. ఏంటది చూపించు. బ్యాగ్ ఇవ్వు. చూపించు. ఇచ్చారు. అమౌంట్ ఏంటి చూపించు. ఇదెవరిది? చూపించమని చెప్తున్నాను కదా. ఆ వాటర్ బాటిల్ చూపించు. ఏం చెప్పాలా? అమ్మా, ఒక్కొక్కరికి బొట్టు పెట్టి చెప్పడం కుదరదు. ఈవిడ్ని అటువైపు. బ్యాగ్ తెరు. బ్యాగ్ తెరమంటున్నానా? నాకు సార్ తెలుసు, ఫ్రెండ్సే. మంచిది, ముందు బ్యాగ్ తెరు. త్వరగా తెరు. బ్యాగ్ తెరమంటున్నానా? ఆ టిఫిన్ బాక్స్ ఏముంది? తీ బయటిది. తీయే. సార్ ఇటువైపు అందరూ క్లియర్ సార్. బాక్స్ తెరు. తెరమన్నానా? పెరిగానం తీసుకెళ్ళడానికి ఎందుకంత భయపడి పోతాను? మొదట మోహన్, నీ టైం బాగుండి నాకంట పడింది. ఒకవేళ గురు కంట పడుంటే నువ్వు చచ్చి ఇప్పటికి 3 గంటలు అయ్యేది. నేను నీకోసం ఇక్కడ పనిచేస్తున్నాను, కానీ గురువు కోసం ఎవడో ఒకడు నీ దగ్గర పనిచేస్తున్నాడు. మన బచ్చాకులు ఎప్పుడు అలాంటి పని చేయరా? విశ్వాసంగా ఉంటారు. వాళ్ళ విశ్వాసం ఎంత ఉందో ఒక్కొక్కలా పసిగట్టు. ముందుగా ఆడెవడో కనిపెట్టి ఆడి కథ ముగించు, లేదా నేనే నీ కథ ముగించాల్సి వస్తుంది. చెప్పాల్సి చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. ఇలా చూడు కోకిల, ఏడవకు. ఇది నీ ఒక్కదాని సమస్య కాదు, నాకు కూడా సమస్య. లేదు సార్, నాకు మాత్రమే సమస్య. నన్ను పట్టించాలనే ఇలా ప్లాన్ చేశారు. మిమ్మల్ని పట్టించాలంటే మీ పేరే చెప్పేవారు. భయంగా ఉంది సార్. ఇప్పుడు నేను చేయబోయే పనితో ఈ భయం అంతా పోతుంది. నువ్వు టెన్షన్ లేకుండా పని చేయొచ్చు. రే సన్నీ, నాకు ఒక డౌట్. ఒకవేళ ఇరికిచ్చింది నువ్వే అయితే? ఇంతకీ ఎవరు చెప్పారో ఒప్పుకుంటే వదిలేస్తాను. ఇదేం పెద్ద విషయం కాదు. ఏదో కోపంతో ఆవేశంలో చెప్పారనుకుంటా. ఎంత కాదనుకున్నా మనదంతా కుటుంబం. అందరి ఫోన్స్ లో ఉన్న కాల్ హిస్టరీ చూపించమనండి సార్. ఉదయం నుంచి ఎవరు బయటికి వెళ్ళలేదంటే ఖచ్చితంగా ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేసి ఉంటారు. సన్నీ, అన్నా ఎవరి ఫోన్ ఇది? అది నాదే అన్నా. కాల్ లిస్ట్ డిలీట్ అయింది. ఎందుకు చేస్తారా? ఎలా డిలీట్ అయిందో కూడా తెలియదన్నా. నాకు క్షమించనా అన్న, నేనే చేయలేదన్నా. నిజంగా నాకు తెలియదన్నా. ఆ ఫోన్ నుండి ఎలా డిలీట్ అయిందో కూడా తెలియదన్నా. నేనే చేయదన్నా. నిజంగా నాకు తెలియదన్నా. దండం పెడతానా, నేనే తప్పు చేయలేదన్నా. నిజంగా ఎలా డిలీట్ అయిందో కూడా తెలియదన్నా.
ఉదయం నుంచి వేరే ఎవరైనా ఫోన్ తీసుకున్నారేమో అడగండి. అన్నా ఇద్దరు ఫోన్ తీసుకున్నారన్నా. ఈ పిల్లని వీడే పట్టించుంటాడనే దానికి నువ్వు ఒక సరైన కారణం చెప్పు, లేదా వీడు పట్టించుంటాడనే దానికి నువ్వు ఒక సరైన కారణం చెప్పు. ఇందులో నాకు ఏది కరెక్ట్ అనిపిస్తుందో వాడిని వదిలేసి రెండో వాడిని చంపేస్తా. అలా కాకుండా నోటికొచ్చినట్టు ఏదో ఒక సమాధానం చెప్తే ఇద్దరినీ చంపాల్సి వస్తుంది. అన్నా, ఆ పిల్ల వచ్చిన దగ్గర నుంచి పని ఇవ్వట్లేదు కదా, ఆ కోపంతో పట్టించుంటాడు. పనివ్వనందుకు ఇంతకు ముందులా చేతిలో డబ్బులు అడగపోయేసరికి కోపంతో పట్టించుంటాడన్నా. అన్నా, ఒక పిల్ల గ్రూప్ లో ఉంటే ఏదో ఒక సమస్య వస్తుందన్నా, అందుకే పట్టించుంటాడు కదవా. ఆ పిల్ల ఈ పనికి సెట్ అవ్వదు, ఏదో ఒకరోజు తను ఇరుక్కుపోతుంది, మనందరినీ ఇరికించేస్తుందన్న కోపంతో వీడే పట్టించేసుంటాడన్నా. అన్నా, ఆ పిల్ల అసహ్యంగా ఉంది కదన్నా, అందుకే పట్టించుంటాడన్నా. అన్నా వీడు ఆ పిల్లని ప్రేమించుంటాడు, తను ఓకే చెప్పింటాడు, అందుకే పట్టించుంటాడన్నా. అన్నా, ఆ పిల్ల వచ్చిన దగ్గర నుంచి దాని మీద నీకు కన్నుంది. ఏదో ఒక రోజు అది నీ వీక్నెస్ తెలుసుకుని నేను లొంగ తీసుకుంటుంది, తర్వాత నీ పోస్ట్ లో కూర్చుంటుంది. అప్పటికి చేతులు కట్టుకుని ఆ పిల్లకి సమాధానం చెప్పాలన్న కోపంతో పట్టించుంటాడన్నా. కరెక్ట్, అంతా కరెక్ట్ గా చెప్పావు, కానీ అసలు వ్యక్తి ఎవరో మార్చి చెప్పావు. నువ్వే కదా? ఇది పెద్ద మ్యాటర్ ఏం కాదు, అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఫోన్ అలవాటైపోతుంది, మైండ్లో పెట్టుకోకూడదు. నీ ఆలోచన అంతా సరుకు డెలివరీ ఇచ్చే దాని మీదే ఉండాలి. ఇటువంటి వాళ్ళు 8 మంది వస్తారు, 5 వస్తారు. న్యాయం ధర్మం మాత్రమే ఈ వృత్తిలో నిన్ను కాపాడతాయి. అర్థమైందా? పో, భయపడకుండా పో. రేయ్ సన్నీ, బాడీని వాష్ చేసి ఈ చోటంతా తుడిచి ఫినాయిల్ తో కడిగి ఇన్ని తీసుకెళ్లి యాసిడ్ లో ముంచండి. సార్, ఆ? నాకెందుకో డౌట్ గా ఉంది సార్. ఒకవేళ అతను చెప్పినట్టు ఇతనే ఆ పని చేస్తుంటే ఇతన్ని షూట్ చేయండి సార్, అప్పుడే నేను వెళ్తాను. నా క్యాల్కులేషన్ మిస్ అవ్వదు, కరెక్ట్ గా ఉంటుంది. తప్పకుండా వీడియో చేస్తుంటాడు. లేదు సార్, మనం ఎవరం కళ్ళతో చూడలేదు, ఊహించి చంపడం అంత కరెక్ట్ కాదు సార్. ఏం పర్లేదు సార్, నేను వెయిట్ చేస్తాను. మీరు రెస్ట్ తీసుకుని మళ్ళీ వచ్చి షూట్ చేయండి, ఓకే? అన్నా తను నమ్మదన్నా, తను సారీ చెప్తుందన్నా. అన్నా తను చూపు అదలో ఉందన్నా. అన్నా ప్లీజ్ తను నమ్మదన్నా, తను అబద్ధం చెప్తుందన్నా. నేనేం చేయలేదన్నా, నన్ను నమ్మన్నా, నిజం చెప్తున్నా అన్నా, నేనేం చేయలేదన్నా, నా మాట నమ్మన్నా. ఏయ్, నువ్వు ఏ తప్పు చేయలేదని నాకు తెలుసురా, కానీ మన పనికి ఇట్టేట అమ్మాయి దొరకడం కష్టం రా. కుదరదు సార్, షూట్ చేస్తేనే ఇక్కడ నుంచి వెళ్తాను. నాకేం తెలియదన్నా, నిజం చెప్తున్నా. ఏయ్, నన్ను క్షమించరా. నాకే పాపం తెలియదరా. సార్, ఆ? వద్దంటావా? అది కాదు సార్, మరీ భయంకరంగా ఉంది, అందువల్ల తిరిగి నడిచి వెళ్తుంటాను, అప్పుడు షూట్ చేయండి. చెవులకి సౌండ్ వినిపిస్తే చాలు. ఆ బ్యాగులో ఇవ్వవే. వద్దమ్మా, ఇవ్వమంటున్నాను కదా, ఇవ్వు. ఇవే మాత్రం అవి వేసుకుంటే కడుపులో తిప్పుతోంది. విసుక్కోకమ్మా, ఇంకో 4 రోజులేగా. ఏ అప్పటికి నేను ఉండనా? నువ్వు ఇలాగే అంటుంటే నేనే నీ గొంతుకొచ్చాను. సరే కోపడుకో. ఎవరమ్మా? మీ అమ్మని కాపాడుకోవడానికి నా మనుషుల్ని చంపించావా? సార్ సార్, అమ్మకి దీనికి ఏ సంబంధం లేదు సార్. ఎక్కడి నుంచి వచ్చిందే నీకు ఇంత ధైర్యం? సార్, అమ్మను వదిలేండి సార్, ప్లీజ్ సార్. దీనికోసమేగా మా వాళ్ళని చంపించావు?
ఉన్న పలంగా మానేస్తానంటే ఏమనుకోవాలి? ఇక ముందు ఈ పని చేయగలనని అనిపించట్లేదు సార్. భయంగా ఉంది. తప్పకుండా దొరికిపోతాను సార్. ఇంతవరకు పూర్తి చేసిన పనికి డబ్బులు ఇవ్వండి సార్. నేను వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు ఇదిగో అన్నా